శివగామి నమస్తే మేడం. సార్ చెప్పారు మీ పాప మిస్ అయిందట కదా, ఎలా జరిగింది మేడం? నేను సింహాద్రన్న ఏవైనా కిడ్నాప్ చేశాడేమో అనుకున్నాను, కానీ తనతో మాట్లాడాక తన మాటల్లో ఏమర్థమైందంటే ఈ కిడ్నాప్ కి అన్నకి ఏ సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. ఆ రావణ్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యాడేమో శివగామి. పదే పదే అతడికి తప్ప పాప విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎవ్వరిది లేదు. పోనీ ఒక్కసారి రావణ్కి కాల్ చేసి అడగనా? ఇదేమన్నా పిల్లలాట. కిడ్నాప్ చేస్తే నేనే కిడ్నాప్ చేశానని ఒప్పుకుంటాడా నీ పిచ్చిగాని? నా అనుమానం కూడా క్లారిఫై అవ్వాలి కదా. అతనికి ప్రస్తుతానికి అంత పరిస్థితి లేదు మేడం. అతను ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాడు. ఏ 2-3 రోజుల్లో వనజ మర్డర్ కేసులో జడ్జిమెంట్ వస్తుంది మేడం. అందుకే అతను ఆ టెన్షన్లో ఉన్నాడు. కనీసం 14 సంవత్సరాలన్నా జైలు శిక్ష పడుతుంది. తప్పించుకునే అవకాశమే లేదు మేడం. జడ్జికి యాక్సిడెంట్ అయ్యి తీర్పు పోస్ట్ పోన్ చేశారు కదా. జడ్జి రికవరీ అయ్యారు మేడం. కోర్టుకొచ్చి తన పని తను చేసుకుంటున్నారు. పోన్లేండి, ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్. వాడు లోపలికి వెళ్తే మనం ప్రశాంతంగా మన వర్క్ చేసుకోవచ్చు. జడ్జి గారు ఆల్రెడీ కొన్ని కేసులు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నారు. అందుకే వనజ కేసు కూడా జడ్జిమెంట్ ప్రీపోన్ అయింది. ఈసారి రావణ్ తప్పించుకునే ఛాన్సే లేదు. అసలు పాపని తను తీసుకెళ్ళకపోతే మరి ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? అయ్యో శివగామి, అర్జున్, డబ్బుల కోసం ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఈ పాటికి కాల్ వచ్చి ఉండాలి. పాప తప్పిపోయి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇది మనకి పరిచయం ఉండేవాళ్లే ఎవరైనా చేసుంటారు. మనకి వీళ్ళు కాక ఇంకెవరు శత్రువులున్నారు? సార్, మీరొకసారి వైజాగ్లో గొడవపడి డబ్బులు తెచ్చారు కదా, అతనేమైనా చేసుంటాడా? వాడికి అంత సీన్ లేదు. పోనీ భవానీని పెంచిన తల్లిదండ్రులొచ్చి తీసుకెళ్ళుంటారా? లేదు, నాకు చెప్పకుండా పాపని తీసుకెళ్లే ధైర్యం వాళ్ళు చేయరు. మరేమై ఉంటుందమ్మా? లేదు, వేరే ఏదో జరిగింది. శివగామి, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. కానీ వాళ్ళు కనీసం 24 గంటలు గడవకుండా కంప్లైంట్ ఎలా ఇస్తారు అంటారు? పోనీ వెయిట్ చేద్దామా మేడం? ఎందుకు వెయిట్ చేయడం? మీరు వెతకండి, నేను వెతుకుతాను. మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇలాంటి విషయాల్లో మనం లేట్ చేయకూడదు. పిల్లల దొంగలు కూడా ఎక్కువయ్యారంట, చాలా చోట్ల విన్నాం. అవును మేడం, పిల్లల్ని ఎత్తుకెళ్ళి వేరే రాష్ట్రాలకి దేశాలకి అమ్మేస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిది మేడం. అయ్యో, లేదంటే పాప చాలా దూరం వెళ్ళిపోతుంది. అర్జున్, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సరే శివగామి. ఒకటినా? ముందిది తిను, తర్వాత కావాలంటే ఇంకొకటి తెచ్చిస్తాను. ఓపెన్ చెయ్యి. ఎవరు ఓపెన్ చేస్తారు? నేను తినేది చూడాలా ఏంటి? వెళ్ళవమ్మా, వెళ్ళు. అవ్వగానే పిలుస్తానులే, ఇంకోటి తెద్దు గాని. ఈ పిల్లని తీసుకొచ్చి కోట్లు కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తే ఈ పిల్ల నన్నే టెన్షన్ పెడుతోంది. హలో, నేను చెప్పేది జరగదు, జరిగేది మాత్రమే నేను చెప్తాను.
ఆ లాయర్నేదో ఏర్పాటు చేయించమని చెప్పాను. చేసిందా? మాట్లాడతానన్నారు. రండి లాయర్, కూర్చోండి. జడ్జిమెంటు లేట్ అయ్యే అవకాశం ఉందా? లేదు సార్. జడ్జి త్వరగా తీర్పిచ్చేయాలని తొందరగా ఉన్నారు. రేపు కొన్ని కేసులు తీర్పిస్తున్నారు, కొన్ని కేసుల్లో హియరింగ్ డేట్ ఇస్తున్నారు. నేను చెప్పాను కదా, వేరే ఆప్షనే లేదు. నువ్వు సైలెంట్గా ఉంటావా? ఓకే, నీ ఇష్టం. ఈలోపు నేను తింటాను. మనకి సమన్లొచ్చాయి, మనం కోర్టుకు హాజరై తీరాలి. పీపీ కూడా మంచి ఆఫర్ ఇచ్చాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ చేయి దాటి వెళ్ళిపోయింది. నేనేమీ చేయలేనని పీపీ చేతులెత్తేశాడు. శిక్ష పడకుండా తప్పించడం సాధ్యం కాదు సార్. ఓ నవ్వాప్, ఇరిటేషన్ వస్తోంది. నువ్వు నవ్వుతుంటే నాకు భయం వేస్తోంది. ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు? నీ జడ్జిమెంట్ విషయంలో ఏమవుతుందో తెలుసా? నేనిది చెప్పకూడదు కానీ చెప్తున్నాను. విధి నీ నుదుటిన ఏం రాసుందో అదే చెప్తున్నాను. నువ్వు షూట్ చేసావు కదా, నీ గన్ నుంచి బుల్లెట్, అది ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉంది. కానీ అది చేంజ్ అవుతుంది, దాని ప్లేస్ లోకి డూప్లికేట్ వస్తుంది. లాయర్ కోర్టులో జడ్జిమెంట్ టైంలో నేను ఈ బుల్లెట్ ని ఒక్కసారి పరిశీలించాలని అడిగినప్పుడు పోలీసులు తెచ్చే టైంకి బుల్లెట్ డూప్లికేట్ అయిపోతుంది. అప్పుడు కోర్టు దాన్ని ఒప్పుకోదు. రావణ్ కాదు దీన్ని షూట్ చేసింది, ఇది అతని గన్లోది కాదు, వేరే ఎవరిదో గన్లోది, రావణ్ కి దీనికి ఏం సంబంధం లేదు అని నీ లాయర్ వాదిస్తుంది. రావణి దోషి అని సాక్ష్యం లేదు కాబట్టి, పోలీసులు అజాగ్రత్తగా ఉన్నారు కాబట్టి జడ్జి మీకు అనుకూలంగా తీర్పిస్తారు.